నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎంత మంచిగా ఉన్న పరిస్థితులు, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. నువ్వు ఒకవేళ వేదన చెందుతూ ఉండొచ్చు. నన్ను ప్రేమించేవారు, నన్ను హక్కున చేర్చుకునేవారు, నన్ను ఆదరించేవారు, నన్నుగా యాక్సెప్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మనల్ని కూర్చి రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. అంటే ఇంకొక చక్కని మాట ఉంది, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. వాట్ అ కైండ్ షెపర్డ్ హీ ఇస్. Our shepherd is not only a good shepherd, but he is also a kind shepherd. మన దేవుడు మంచి కాపరే కాదు, దయగలిగిన కాపరి కూడా. పాలిచ్చే గొర్రెలు అంటే ఎలా నడిపిస్తాడంట? మెల్లగా. హీ నోస్ ద పెయిన్. ఒక పాలిచ్చే గొర్రె అప్పుడే ఒకవేళ కాన్పైన గొర్రె, దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, దాని శరీర పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంకెవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ కాపరి మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకోగలడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నో వన్ కెన్ అండర్స్టాండ్ యూ లైక్ గాడ్ డస్. ఒకవేళ ఆదరణ కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావేమో, ఎవరో దొరికితే బాగుండు, ఎవరితోనో నా బాధలు పంచుకొని ఎవరి ద్వారానో 2 ముక్కల ఆదరణ పొందుకుంటే బాగుండను తాపత్రయపడుతున్నావేమో. మనుషులు ఇచ్చే ఆదరణ తాత్కాలికమైన ఆదరణే. మనుషులు ఇచ్చే ఓదార్పు, మనుషులు చూపించే ప్రేమ కొంతకాలం ఉంటుంది, కొంతసేపు ఉంటుంది అంతే. ఆ తర్వాత మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. కానీ మన పరలోకపు తండ్రి, మన మంచి కాపరి, దయగలిగిన కాపరి కూడా, ఆయన ఏం చేస్తాడంటే పాలిచ్చు వాటిని మెల్లగా. కాపరిని కదా నేను, నా స్పీడ్లో గొర్రెలన్నీ నడవాలనుకోడంట. చూడండి, కొంతమంది ఐగుప్తీయులు కూడా, ఫరో రాజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కఠినమైన బానిసత్వం, కఠినమైన పనులు చేయించాడు, వెట్టి చాకిరి చేయించాడు. 10 Commandments అనే మూవీ ఇప్పటికి యూట్యూబ్లో ఉంటుంది, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అది. 10 Commandments అనే మూవీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఐగుప్తు రాజైన ఫరో అణచివేశాడు, వారి మీద ఎటువంటి బలమైన కాడిని పెట్టాడు. ఆ మూవీలో చూస్తూ ఉంటే కొంతమంది వయసు పైబడిన వారు, 60sలో ఉన్నవాళ్ళు, 70sలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పని చేయలేకపోతూ ఉంటారు, కానీ వాళ్ళని వెనక నుండి మరి కొరడాలతో కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మీరు పని చేయాల్సిందే, అడుసు తొక్కాల్సిందే, మీరు ఇటుకలు చేయాల్సిందే అని వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన దేవుడు ఎటువంటి కాపరంటే మనల్ని అర్థం చేసుకొని, నీ పొటెన్షియల్ ఏంటో ఆయనకు తెలుసు. హీ నోస్ వెన్ యూ ఆర్ స్ట్రాంగ్, హీ నోస్ వెన్ యూ ఆర్ వీక్, హీ నోస్ వెన్ యువర్ స్పిరిట్ ఇస్ అప్, హీ నోస్ వెన్ యూ ఆర్ డౌన్. నువ్వెప్పుడు నిరాశగా ఉంటావు ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు బాధపడుతుంటావు ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు లోపల ఏడుస్తుంటావు ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎనర్జెటిక్గా మరి ఫర్ ఎవర్ 21 లాగా 21 years యవనస్తుడిలాగా బలంగా ఎప్పుడు ఉంటావో తెలుసు. ఎప్పుడు ఒకవేళ శరీరంలో నీ ఏజ్ ఎంతైనప్పటికీ మానసికంగా కృంగిపోయినప్పుడు, నీ శరీరం బలహీనం అయిపోయినప్పుడు, నీ పరిస్థితి దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఆదరణ, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన గొర్రెల కాపరి వలె మనల్ని మేపేవాడు. నీ అవసరత ఏదైనా, ఇట్ మే బి అ ఫిజికల్ నీడ్, ఇట్ మే బి స్పిరిచువల్ నీడ్, ఇట్ మే బి అన్ ఎమోషనల్ నీడ్. భౌతికంగా నీకేది కావాలన్నా, ఆత్మీయంగా నీకు ఏది కావాలన్నా, ఒకవేళ మానసికంగా నీకు ధైర్యం కావాలన్నా, ధైర్యం చెడిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో, నిన్ను ఆదరించేవారు ఎవరూ లేరేమో, కానీ దేవాతి దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనలను రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. హీ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ దట్ వార్మ్ టైట్ హగ్ టునైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను తన కౌగిలిలో చేర్చుకొని నీకు ఆదరణను, ప్రేమను అందించాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో అడుగు, లార్డ్, ఐ వాంట్ టు ఫీల్ యువర్ హగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ టచ్. నీ టచ్ నాకు కావాలయ్యా, నిన్ను నేను ముట్టుకోవాలని కోరుకుంటున్నాను, నన్ను ఒక్కసారి వచ్చి ముట్టుకో. దేవుడు ఒక్కసారి నిన్ను వచ్చి ముట్టుకుంటే యువర్ లైఫ్ విల్ చేంజ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ నీ బ్రతుకు మారిపోద్ది.